చదువుకున్నోళ్లకు ఓకే గాని జర ఊర్లల్లో ఉండేటోళ్లకు రోజు ఎక్కడనో కాడ ఇయాల గిట్ల మోసం చేసి పైసలు దొబ్బుకోబోయిర్రు అని చూస్తూనే ఉంటాం కదా. గట్లనే గీ అన్నసుత దొంగ చేతికి తాళం ఇచ్చినట్టు ఒకరిని నమ్మి ఎట్లా మోసపోయిండో పాపం. గిడ చేతిలో ఏటీఎం కార్డు పట్టుకొని నిలబడ్డ అన్న జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామానికి చెందిన చందమాల అరుణ్. గాన్నే ఉన్న యూనియన్ బ్యాంక్ లా వాళ్ళ భార్య చందమాల వంగాదేవికి బ్యాంక్ ఖాతా ఉన్నదట. ఇక ఈ నెల 14 తారీఖు అరుణ్ కు ఏటీఎం ఇచ్చి పైసలు తీసుకురమ్మని తోలితే జంగారెడ్డిగూడెంలా బుట్టాయగూడెం రోడ్డులో ఉన్న ఏటీఎం కి పోయి పైసలు తీయనికే చూస్తే రాకపోయేసరికి అక్కడ పక్కన ఉన్న మనిషిని నమ్మి ఏటీఎం ఇస్తే చూడురి ఏం చేసిండు. చూసిరు కదా, ఏమున్నది పైసలు తీసి ఇచ్చిండు అంతే కదా అనుకుంటుర్రా ఎట్లా? గాన్నే ఉన్నది అసలు ముచ్చట. ఏటీఎం లా కారటు బరాబర్ పెట్టిండు, అండ్లకెంచి 5,000 బరాబర్ ఇచ్చిండు గాని ఏటీఎం మాత్రం మార్చి ఇచ్చిండు. అంటే పని చేయని ఏటీఎం ఇచ్చి వాళ్ళ ఏటీఎం దొబ్బి మెల్లగా గాడికెళ్ళి జారుకొని అప్పుడు కొన్ని పైసలు తీసుకుంటా ఇప్పటికే 1,86,000 రూపాయలు దొబ్బిండట. మాది లక్వారం అండి. చదమల అరుణ్ కుమార్ నా పేరు. మా మిస్సెస్ పేరు మంగాదేవి గారు. మేము లోన్ తీసుకున్నామండి, డబ్బులు హౌసింగ్ లోన్ తీసుకున్నాము. ఆ ఎవరికి కట్టాలని నిమిత్తం ఉంచుకుంటే నేను గురువారం రోజున 14వ తారీఖు గురువారం నేను 11:30కి ఎస్బీఐ ఏటీఎంకి వెళ్ళానండి. వెళ్తే అక్కడ నాకు ఇంగ్లీష్ తెలియక ఆయన చూశాడు. ఏంటి చూసి పెట్టనంటే తీశాడండి. తీసిన తర్వాత డబ్బులు వచ్చి 5,000 రూపాయలు తీసుకున్న తర్వాత ఆయన ఏటీఎం నేను తీస్తాను ఆగండి, నా డబ్బులు ఎక్కడ రావట్లో ఏటీఎం మార్చేసి నాకు ఏటీఎం ఇచ్చాడు. లక్షవారం అయిపోయిందండి. శుక్రవారం మేము అసలు పట్టించుకోలేదండి ఏటీఎం గురించి. నాకు మెసేజ్లు వస్తున్నాయి కానీ నాకు ఇంగ్లీష్ రాదు కదండి. నేను ఏదో మెసేజ్లు అనుకున్నాను ఈ పొరపాటున. అయితే నేను మళ్ళీ మేము శనివారం ఆగి మేము ఆదివారం ఎందుకులే అని మేము సోమవారం బ్యాంక్ వెళ్ళాము, యూనియన్ బ్యాంక్ వెళ్ళి లక్కవారం. అక్కడ ఈయన సార్ గారు మీ ఏటీఎం ఇది కాదమ్మా, మీ వేరే పేరు మీద ఉంది, మీ ఏటీఎంలో డబ్బులు లాగేస్తున్నాడమ్మా అని చెప్పారు. చెప్తే మేము లబోదేవి పన్నంట బ్యాంక్ మేనేజర్ గారు ఇక్కడ పంపించారు జంగారెడ్డి ఎస్సీ గారి దగ్గరికి. ఎస్సీ గారు కూడా రెస్పాండ్ అయ్యి మాకు న్యాయం చేస్తానని కంగారు పడొద్దు అంటున్నారు. ఏంది నా పైసలు ఇట్లా పోతున్నాయని బ్యాంకుకు పోయి అడిగితే సావు కబురు సల్లగా చెప్పిరటనుల్ల. అప్పుడు పోలీసు వాళ్ళకి చెప్తే ఈ సీసీటీవీ ఆధారంగా దొంగను పట్టుకునే పనులు ఉన్నారట. ఏటీఎం పిన్ నెంబర్లు వేరేటోళ్ళకు చెప్పొద్దు, ఓటీపీలు చెప్పొద్దు అని ఎన్నిసార్లు మొత్తుకున్నా కూడా లైట్ తీసుకుంటే ఇట్లా ఖాతాలో ఉన్న పైసలకు మీరే బొక్క పెట్టుకున్నట్టే పోరి.